హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సమ్మర్ వచ్చేసింది కదా. మరి ఈ సమ్మర్లో మనం ఇంట్లోనే ఈజీగా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఎలాంటి విప్పింగ్ క్రీమ్స్ వాడకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక వాటర్ మిలన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసాక దీంట్లోకి కొద్దిగా సాల్ట్, హాఫ్ లెమన్ అండ్ 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. వాటర్ ఏమీ కలపకుండా దీన్ని జ్యూస్ చేసి ఒక స్ట్రెయినర్తో దీన్ని మొత్తాన్ని వడకట్టుకోవాలి. ఈ జ్యూస్ని వడపోయడం ద్వారా అందులో ఏమైనా సీడ్స్ మిగిలి ఉంటే అవి అండ్ లాస్ట్కి వచ్చే గుజ్జు లాంటి పదార్థాన్ని కూడా తీసేసి మిగిలిన ఫ్రెష్ జ్యూస్ని మాత్రమే ఐస్ క్రీమ్కు యూజ్ చేయాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ కనుక ఉన్నట్లయితే వాటిలోకి ఈ జ్యూస్ని ఫిల్ చేయాలి. ఒకవేళ ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ కనుక మీ దగ్గర లేనట్లయితే టీ కప్స్, డిస్పో గ్లాసులు, స్టీల్ గ్లాసులు ఏవైనా యూజ్ చేయొచ్చు. బట్ వాటిని కవర్ చేస్తూ పైన ఒక పేపర్ను పెట్టి అందులోకి ఐస్ క్రీమ్ పుల్లలను పెట్టి ఉంచాలి. దీన్ని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెడితే సరిపోతుంది. ఐస్ క్రీమ్ అయ్యాక మౌస్లో నుంచి తీసేటప్పుడు ఒక 20 సెకండ్స్ వాటర్లో పెట్టి తీస్తే కనుక చాలా ఈజీగా ఊడొస్తాయి. అంతేనండి, ఫ్రెష్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ. పుల్లగా తీయగా ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బయట చేసేవాళ్ళు ఎలా చేస్తారో తెలీదు. అప్పుడప్పుడు పిల్లలకు మీ చేతులతో ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక వాటర్ మిలన్తోనే కాదు, మనం ఇంట్లో ఉండే ఏ ఫ్రూట్స్తో అయినా ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసి పెట్టి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.